మనం డిశ్చార్జ్ పిటిషన్ అని లేకపోతే ప్రొటెస్ట్ పిటిషన్ అని వింటూ ఉంటాము. అసలు అవంటే ఏంటి? ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు ఫిర్యాదులో పేర్లు లేని వ్యక్తులను చేర్చినప్పుడు అంటే అధికారి ఎవరైతే ఉంటారో ఛార్జ్ షీట్లో చేర్చగలరంటారా? సార్, ఈ ముందు డిశ్చార్జ్ పిటిషన్ అనే దాని గురించి ఒకసారి మాట్లాడదాం. డిశ్చార్జ్ పిటిషన్ జనరల్గా ఎప్పుడు వేస్తారంటే, ఇప్పుడు మనం 498లో చెప్తున్నాం చాలా ఫాల్స్ కేసెస్ ఉంటాయి. అందులో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి హైకోర్టులో క్వాష్ వేసుకోవచ్చు, క్వాష్ ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్కడైతే సీసీ అంటే ఆ ఛార్జ్ షీట్ అనేది క్యాలెండర్ కేసుగా రిజిస్టర్ అవుతుందో ఆ కోర్టులో వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఎందుకు డిశ్చార్జ్ అంటే, నేను ఈ కేసులో అన్యాయంగా మోపబడిన ఆరోపణల వల్ల నేను వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను, నన్ను ఆ ఎలిగేషన్స్ అనేది అన్నీ కూడా ఫాల్స్గా ట్రీట్ చేసి నా దగ్గర దాన్ని నేను ఏదైతే నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని నేను ప్రూవ్ చేసుకుంటున్నానో దానికి సంబంధించినంత వరకు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, సో నన్ను ఆ కేసులో నుంచి డిశ్చార్జ్ చేయండి, ఇవన్నీ కన్సిడర్ చేసి అని చెప్తే డెఫినెట్గా కోర్టు దాన్ని కన్సిడర్ చేస్తుంది. దానికి ఒక ప్రావిజన్స్ కూడా సిఆర్పిసి ప్రకారం ఉంటుంది. సిఆర్పిసి ప్రకారం ఆ ప్రావిజన్స్ తీసుకుంటే డైరెక్ట్గా మీరు ఏ కోర్టులో అయితే ఛార్జ్ షీట్ వేయబడి ఉంటుందో ఆ కోర్టులోనే మిమ్మల్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.